ఓం నమః శివాయ. భక్తుల కొంగు బంగారమైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించేందుకు హైదరాబాద్ మియాపూర్ నుండి వచ్చిన కూరపాటి రాధాకిషన్ గారు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకోగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామంపై పూజలు చేసి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా శివయ్యకు జలాభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఈ యొక్క కలియుగంలో పాపభీతి అనేది ఎక్కువగా పెరిగిపోతున్నది. కావున మనకు పుణ్యం అనేది కలగాలని చెప్పేసి స్వామివారి యొక్క మంత్రాన్ని ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వరాయ నమః అనుకుంటూ ప్రతినిత్యము కూడా మనసులో స్మరించిన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. కావున నేను చెప్పేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో 3 సార్లు పలకండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. మహారాజమాధిపత్యం పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్య నమో నమః. ఆనందకరపూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. సమానం భవతి హితాయత్ ప్రజితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని హోమం చేసి యాగఫలాలు పొందారు. ఆ తరువాత స్వామివారి నూతన నిర్మాణానికి పసుపు రాసిన ఇటుకను తన స్వహస్తాలతో అందించాలని ప్రత్యేకమైన వాహనంపై వెళ్ళి నిర్మాణానికి అందించి ఆశ్రమంలోకి చేరుకొని 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైల జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించే పుణ్యభాగ్యానికి సంతృప్తికరమైన పుణ్యదానాన్ని అందించారు. అభాగ్యుల శాశ్వత మనుగడ నిమిత్తం నిర్మిస్తున్న నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం సాయం చేసిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య చల్లగా చూడాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.